అందరికీ నమస్కారం. ప్రపంచ టెక్నాలజీలో ఓపెన్ ఏఐ ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఇంకొక చరిత్ర సృష్టించేందుకు ఓపెన్ ఏఐ సిద్ధమవుతుంది. అందుకు నిదర్శనంగా యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసిన వ్యక్తి అయిన జాన్ ఇవ్తో ఓపెన్ ఏఐ టైఅప్ కాబోతుంది. సో దీని వాల్యూ వచ్చేసి $6.5 బిలియన్. సో ప్రెసెంట్ గా జాన్ ఇవ్ యాపిల్ ప్రొడక్ట్స్ ను డిజైన్ చేసిన వ్యక్తి. ఇతనికి ఎంత పేరుందంటే ప్రపంచంలోనే వరల్డ్ ఫేమస్ డిజైనర్ గా జాన్ ఇవ్ కు పేరు వచ్చింది. కేవలం యాపిల్ ప్రొడక్ట్స్ ను అంత క్వాలిటీగా డిజైన్ చేయడం వల్లనే యాపిల్ సిఇఓ స్టీవ్ జాబ్స్ కూడా ఎంతో ప్రశంసించాడు. సో యాపిల్ ప్రొడక్ట్స్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా తయారు కావడానికి ముఖ్యంగా యాపిల్ ప్రొడక్ట్స్ డిజైన్ చేసిన జాన్ ఇవ్ కు ఎంతో ప్రాముఖ్యత దక్కుతుందని స్టీవ్ జాబ్స్ కూడా అనడం జరిగింది. సో ఎప్పుడైతే యాపిల్ కంపెనీకి జాన్ ఇవ్ రిజైన్ చేసి అతను సొంతంగా ఏవో కంపెనీని, హార్డ్వేర్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీతో ఇప్పుడు ఓపెన్ ఏఐ సిఇఓ సామ్ ఆల్ట్మాన్ ఒక టైఅప్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రముఖంగా మనం వాడుతున్న ఫోన్ల స్థానంలో ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డివైస్ రాబోతుంది. దాని ఫ్యూచర్స్, దాని డిజైనింగ్ మొత్తం ఈ రెండు కంపెనీస్ అంటే ఈ రెండు వ్యక్తులు జాన్ ఇవ్ మరి ఓపెన్ ఏఐ కలిసి ఒక కొత్త డివైస్ ను సృష్టించబోతున్నారు. ఆ కొత్త డివైస్ ప్రపంచ రెవల్యూషనర్ అంటే ప్రపంచాన్నే మార్చబోతుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ ఏఐ ఎంత రెవల్యూషనరీ తెచ్చిందో మనందరికీ తెలిసింది. చాట్ జీపీటీ అంటే ఎంతో ఓపెన్ ఏఐ ప్రెసెంట్ గా సృష్టిస్తున్న సంచలనాలకు క్రమంగా ఇంకో సంచలనం ఒక డివైస్ రూపంలో సృష్టించి దాన్ని ప్రపంచానికి అందించాలనే లక్ష్యంతో ఓపెన్ ఏఐ సిఇఓ సామ్ ఆల్ట్మన్ మరియు జాన్ ఇవ్ కలయిక అనేది నిజంగా ఒక సంచలనం అని చెప్పాలి. వీళ్ళిద్దరి డీల్ వచ్చేసి $6.5 బిలియన్. సో ఈ కంపెనీ ప్లస్ ఓపెన్ ఏఐ కంపెనీ రెండు కలిసి ఒక కొత్త డివైస్ సృష్టించబోతుంది. సో అది త్వరలోనే ఎలా ఉంటుంది, ప్రపంచాన్ని ఎలా మార్చుతుందో ఒకసారి చూడాలి. థ్యాంక్ యూ.